అమ్మా అమ్మా, ఆ గిరీష్ కోసం వచ్చాడు. ఏమైంది? బాగా తాగి ఉన్నాడు. ఠాగూర్ పాదాలు పట్టుకుని ఏమిటేమిటో వాగుతున్నాడు. అవునా? ఏమవుతుందోనమ్మా? ఏమవుతుంది? ఉద్ధరింపబడతాడు. ఠాకూర్ రసగుల్లాలు తినడానికి రాలేదు, పాపులను రక్షించడానికే వచ్చారు. బాగానే చెప్పారమ్మా. రండి, ఒకసారి అలా బయటికి రండి. దేనికి? మీరు దేవుణ్ణి చూసారా? చూడటమే కాదురా, నేను దేవుడితో కలిసి ఉంటాను, ఆయనతో దెబ్బలాడతాను, ఆయన్ని అభిమానిస్తాను. లేదు, అబద్ధం చెబుతున్నారు. దేవుణ్ణి చూడటం సాధ్యం కాదు. ఆలోచనలకు మాటలకు అందడా ఆయన. ఆలోచనకి అందడా? మరైతే నీ చిన్న బుర్రలోకి ఆయన ఎట్లా వచ్చాడు నాయన? ఇప్పటి వరకు దేవుణ్ణి చూశానని చెప్పిన వాడు ఒక్కడూ నాకు కనిపించలేదు. అదంతా మీ భ్రమ, భ్రాంతి అంటాను. హెల్యూజినేషన్. అయితే నీ మీద నీకు విశ్వాసం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఏంటి? నన్నేం చేస్తున్నారు ఠాకూర్? నాకు అమ్మా నాన్న ఉన్నారు. ఏమిటి? నన్నేం చేస్తున్నారు ఠాకూర్? నాకు అమ్మా నాన్న ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నాకు అందరూ ఉన్నారు. నన్ను వదిలిపెట్టండి ఠాకూర్, మీరు నన్ను వదిలిపెట్టండి. వదలండి ఠాకూర్, వదలండి. సరే, నిన్ను వదిలిపెడుతున్నాను. నరేన్, నువ్వు మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. సో జయమా, 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 జయమా. ఆ వచ్చిన కుర్రాడెవరు? నువ్వు ఆ కుర్రాన్ని చూసావా? చాలా ముచ్చటగా ఉన్నాడు. అతని పేరేంటి? నరేన్. అతడు నీకు కొడుకే అవుతాడు. నన్నొదిలేయండి, నన్నొదిలేయండి అంటాడేమిటి? అలా ఎలా వెళ్ళగలడు? మళ్ళీ రావాలి అతడు. చాలా పని జరగాలి అతడి వల్ల. అతడు నువ్వు కలిసి నేను లేనప్పుడు చెయ్యవలసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి శారద. నేను చిన్న విత్తనాన్ని మాత్రమే నాటాను. మీరు అది మొలకెత్తి పెద్ద వృక్షం అయ్యేలా కాపాడాలి. అది ఎంతో మందికి ఆశ్రయం ఇవ్వాలి శారద. ఆగండి, ఆగండి, అలా మాట్లాడకండి. నాకు చాలా భయం వేస్తోంది. భయపడుతున్నావా శారద? నువ్వే భయపడితే పనులు ఎలా జరుగుతాయి చెప్పు? ఈ తొడుగు ఇంకెన్నాళ్ళుంటుంది? నేను లేనప్పుడు అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి శారద, నువ్వే చూసుకోవాలి. తప్పదు. వద్దు వద్దు, అలా మాట్లాడకండి. నేను ఆ మాటలు వినలేను. వద్దు వద్దు. ఏమాయ్, నీకు ఆరోగ్యం బాగాలేటుగా? చూడు చూడు, వర్షాకాలం కదా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోలేదా? ఏం లాభం చెప్పండి, త్వరగా వెళ్ళిపోతే మంచిది. శారదా, అది పాపం. ఏమిటి పాపం? ఈ దేహత్యాగం అనే సంకల్పం. అలా అయితే మీరు జీవించే ఉంటానని నాకు మాట ఇవ్వండి. అమ్మ సంకల్పం ఉన్ననాళ్ళు నిశ్చయంగా బతుకుతాను. కానీ అది నువ్వు ఇచ్చగించటం లేదు శారదా. నేనా? అవును, నువ్వే. ఒకవేళ నువ్వు నిరంతరం సేవ చేస్తే ఇంకొన్నాళ్ళు దేహాన్ని రక్షించవచ్చు శారద. అలా కాకపోతే అమ్మ కార్యం అసంపూర్ణమైపోతుంది శారద, అసంపూర్ణమైపోతుంది. కాదు కాదు, అలా అసంపూర్ణం అవుతుందంటే నేను దేహత్యాగం చెయ్యను. మీకోసం నేను బ్రతికే తీరాలి. కానీ సంకల్పం చేసున్నాను. ఏం చేయగలను?
నువ్వు ఇచ్చామయ్యి సర్వం చేయగలవు. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. ఈ పరిస్థితుల్లో నువ్వు జయరాంబాటి వెళ్ళటం మంచిది. ఏమంటావు? సరే, వెళ్తాను. అమ్మా, నేను తప్పు చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. నీ సమక్షంలో సంకల్పం చేసి తప్పు చేశానమ్మా. ఆయనకి సేవ చేయడం కోసం నేను కొంతకాలం బతకాలమ్మా. అమ్మా, నా అపరాధాన్ని మన్నించమ్మా, మన్నించు. గోధుమలెన్ని? 10 సేర్లు. నెయ్యి? 5 సేర్లు. ఎంత? 5 సేర్లు. ఏ ముఖర్జీ, మీరేమనుకుంటున్నారు? ఏమైంది? ప్రతిరోజు వచ్చే భక్తులందరికీ లూచీలు కూర పెడుతున్నారు. ఇతరుల డబ్బుతో విలాసంగా గడుపుతూ గుడిని పాడు పెడదామనుకుంటున్నారా? మధురబాబు లేకపోయేసరికి మీరు ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు. వదిలేయండి. సర్లే. ఏం కోపిష్టరా బాబు? అరే, వెళ్ళి ఇవాళ సరుకులు ఇచ్చిరా. తర్వాత చూద్దాం. జమీందారు గారితో మాట్లాడతా. ఎవరు? ఓ, చిన్నత్తయ్యా. అరే, నీతో ఎవరు? దీదీమా, కుటుంబం అంతా వచ్చేసారా? ఏమైంది మీకు? ఇది ఏమన్నా ధర్మసత్రం అనుకుంటున్నారా? ఇంతమందికి భోజనం ఎవరు ఏర్పాటు చేస్తారు? మేము వెళ్ళొస్తాం శారదా. పడవ వెనక్కు పోనీ నాయనా. ఆగమ్మా, నేను కూడా మీతో వస్తాను. నువ్వు ఎక్కడికి వస్తావమ్మా మాతో, అల్లుడు గారిని వదిలి? ఈసారి ఆయన్ని సేవించుకునే భాగ్యం నాకు లేదమ్మా. కాళీమాత ఇచ్చే ఎప్పుడు కలిగితే అప్పుడే వస్తాను. కానీ అల్లుడు గారికి తెలియదు కదా, నువ్వు ఆయనకు తెలియజేయవా? ఆయనే అన్నీ తెలుసుకుంటారు. వెళదాం, పదమ్మా. నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారా? వెళ్ళండి, వెళ్ళండి. ఆ కోపంలో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే ఏం కాదులే. తిరిగి వెళ్ళింది ఎవర్రా హృదు? చిన్నత్తయ్య వచ్చింది. ఆమె పుట్టింటి వాళ్ళందరితో కట్టకట్టుకొచ్చింది. వాళ్ళందరికీ తిండి ఎవడు పెడతాడు? అయితే నువ్వు వాళ్ళని వెళ్ళిపోమన్నావా? లేకపోతే ఎంత పని చేసావురా హృదు. చాలా పొరపాటు చేసావురా. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ మీ అత్త కన్నీటి బొట్టు ఒక్కటి నేల మీద పడ్డా అది ఎంతో అరిష్టం రా, ఎంతో అరిష్టం. నేనేం తప్పు చేశానమ్మా? ఆ మాత్రం మీకు 2 పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేనా? అమ్మా, అలా మాట్లాడకమ్మా, మాట్లాడుకు. ఇది ఎవరి తప్పు కాదమ్మా, నా అదృష్టం అలాంటిది. నేను నా భర్తని చూద్దామని అక్కడికి వెళ్ళాను, కానీ సాధ్యం కాలేదు. మామా విను, ఈరోజు జ్యేష్ఠ అమావాస్య, ఫలహారిణి పూజ. ఇదే రోజు నీ పూజ నువ్వు చేసావు. ఈరోజు నేను పని చేస్తాను చూడు, అందరూ ఆశ్చర్యపోతారు చూడు. కాళీతారా మహావిద్య షోడశీ భువనేశ్వరి భైరవీ చిన్నమస్త సర్వవిద్యా ధూమావతి భగళా సిద్ధి విద్యా చ మాతంగి కమలాత్మిక. అమ్మా అమ్మా,
ఓ కుమారి, ఈ పుష్పాంజలి సమర్పిస్తున్నాను, స్వీకరించమ్మా. ఏంటి నువ్వు చేస్తున్న పని? అంత కపట వేషం. పట్టుకోండి అతన్ని, పట్టుకొని వెంటనే మెడబెట్టి బయటకు గంటండి. చూస్తారు వెంటనే మెడబెట్టి బయటకు గంటండి. బయటకు క్షమించండి. ఏం చేస్తున్నారు? వదలండి, 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 నన్ను పట్టుకోకండి, వదలండి. మావా, 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 నన్ను కాపాడు, కాపాడు మావా, నన్ను రక్షించు మావా, మావా, వదలండి, వదలండి, కాపాడు మావా. తమరు ఎందుకు వెళ్తున్నారు? మేము తమను వెళ్ళమంటం లేదు. దయచేసి మీరు కూర్చోండి. ఆ హృదయ్ కపట పూజారి. ఏం ఠాకూర్ అలా కూర్చున్నారు? ప్రసాదం మొత్తం నేల మీద పడింది. బుద్ధింకలు చీమలు చేరాయి. బాబా, మీరేం తెలియదా? మర్చిపోయాను. భక్తులు ఎవరు మీకు అన్నప్రసాదం ఇవ్వలేదా బాబా? హృదయ్ లేడు, శారద కూడా ఇక్కడ లేదు. కాదు కాదు, ఏం తినకపోతే దేహం ఎలా నిలుస్తుంది? దయచేసి అమ్మను పిలిపించండి. ఆమె ఎలా వస్తుంది? వచ్చినామనే వెనక్కి పంపించేశాడు హృదయ్. ఇప్పుడు వస్తుందా? అందుకు అతనికి తగిన శిక్ష పడింది. బాబా, దయచేసి మీరు అమ్మని పిలిపించండి. వస్తుందంటావా? వచ్చింది. వచ్చేసింది. ఎవరు? అమ్మ వచ్చేసిందా? అవును. ఆహా, అమ్మ వచ్చేసింది. అమ్మ వచ్చేసిందండి. సురేంద్ర, అమ్మ వచ్చేసింది. అంతా సవ్యంగా, ఇంకేం చింతలేదు. వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసింది. ఇటివ్వండమ్మా, ఠాకూర్కి భోజనం నేను తీసుకుని వెళ్తాను. తినండి బాబా. అమ్మా, ఠాకూర్ తినటం లేదు. సరే, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. భోజనం ఎందుకు చేయలేదు? నువ్వు భోజనం ఆమెతో ఎందుకు పంపావు? ఆమె కూడా మీ బిడ్డే కదా, మీకు తినిపించాలని ఆమెకు ఉంటుంది కదా. నీకు తెలియదనుకుంటా, ఆమె నడవడి మంచిది కాదు. మీకు శీలవతి దుశ్శీల అనే భేదం ఉందా? సరే పద. కానీ ఇక నుండి నా భోజనం నువ్వే తీసుకురావాలి సుమా. అలాగే తెస్తాను, కానీ నన్ను ఎవరైనా అమ్మా అని అడిగితే కాదనలేను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు. ఎవరైనా నన్ను అమ్మా అని అడిగితే కాదనలేను. ఎంత గొప్ప మాట. వా వా, బ్రహ్మమైలా మాట్లాడావు. అమ్మా, అమ్మా, ఠాకూర్ పానీహాటి ఉత్సవానికి వెళ్తున్నారు. ఎక్కడికి? అదెక్కడుంది? పానీహాటి వైష్ణవ మహోత్సవం అష్టపది సంకీర్తన జరుగుతోంది. భక్తులందరితో ఠాకూర్ దానికి బయలుదేరి వెళ్తున్నారు. ఆయన ఆ శరీర పరిస్థితుల్లో సంకీర్తన చేస్తారా? నాకు తెలీదమ్మా. ఆయన గొంతు నొప్పి అధికమవుతుందేమో. నొప్పి పెరుగుతుందేమోనమ్మా. వెళ్ళడం నిశ్చయం అయిపోయిందా? భక్తులందరూ
ఆయన్ని పడవలో తీసుకెళ్తున్నారు. ఠాకూర్ పడవలోకి ఎక్కారు. పడవ బయలుదేరబోతోంది. అయితే ఠాకూర్ వ్యాధి ముదిరిపోతోంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చూడండి, చిన్నపిల్లాళ్ళ ఎలా చేశారో. రోజంతా సంకీర్తనలో పాడి ఉంటారు. ఎండ వాన ఏమీ లెక్క చేయరు మీరు. మాట్లాడకండి, నేను మీకు వేడి కాపడం పెడతాను, తగ్గిపోతుంది. అద్దె ఎంతైనా సరే నేను భరిస్తాను. కలకత్తాలో ఒక మంచి ఇల్లు చూడండి. ఇదిగో, కుర్రాళ్ళు కలకత్తాలో ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. వాళ్ళు నన్ను కలకత్తా తీసుకువెళ్ళి వైద్యం చేయిస్తారట. మంచిది. కానీ ఆ ఇల్లు చాలా చిన్నది. కుర్రాళ్ళు కూడా అక్కడే ఉంటారు. నీకు సరిపడా స్థలం ఉండకపోవచ్చునేమో, ఇబ్బంది పడతావేమో. అయితే మీకు బాగైతే అంతే చాలు. త్వరగా కోలుకోండి మీరు. అమ్మా, అమ్మా, రండమ్మా, రండి, మెల్లగా రండమ్మా. అమ్మా, ఇలా కూర్చోండి అమ్మా, ఇలా కూర్చోండి. ధైర్యంగా ఉండండి అమ్మా. గోల, నాకేదో సంశయంగా ఉంది. ఆయన పరిస్థితి ఏమవుతుందో అని. ఏం కాదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. చూస్తుంటే మందుల కన్నా ఈయన్ని ఎవరైనా కనిపెట్టుకుని ఉండటం చాలా అవసరం అనిపిస్తుంది. అమ్మని రప్పిస్తే ఇంకా మంచిది. ఆ పని మీరు చేయగలరా? ఏమిటి డాక్టర్ మీరు చెప్తున్నది? డాక్టర్ సర్కార్ సరిగ్గా చెప్పారు.
అమ్మలాగా అంత శ్రద్ధ ఎవరూ తీసుకోలేరు. అమ్మని పిలిపించడం చాలా అవసరం. అదే మంచిది. అయితే అమ్మని తీసుకురమ్మని ఎవరైనా పంపండి. నా అభిప్రాయము అదే. కానీ ఆవిడ వస్తుందా? ఇక్కడున్నవి 2 గదులు కదా, అందరికీ సరిపోతుందంటారా? ఆమె కబురు చేయండి. అయితే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను బాబా. నువ్వు తీసుకొస్తావా? వెళ్ళు వెళ్ళు. అమ్మా అమ్మా ఎక్కడున్నారమ్మా? అమ్మా అమ్మా ఎక్కడున్నారమ్మా? అమ్మా 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 మీరు ఎక్కడున్నారా? మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా. నన్ను తీసుకురమ్మన్నారా? అవునమ్మా. అమ్మా సరే పద వెళ్దాం. అమ్మొచ్చిందా? సరే సరే, పదండి పదండి, బయటకు వెళదాం. విశ్రాంతి తీసుకోండి ఠాకూర్. అయితే నువ్వు వచ్చేసావు అన్నమాట. మీరే రమ్మన్నారటగా? నిజమే, రమ్మన్నాను. కానీ ఎక్కడుంటావు? ఉన్నవి 2 గదులు. ఈ గదిలోకి భక్తులంతా వస్తూ ఉంటారు. ఇంకో గదిలో శిష్యులందరూ ఉంటారు. మేడమెట్ల దగ్గర కొంత ఖాళీగా ఉందిగా? అది చాలా ఇరుగ్గా ఉంటుందిగా. నేను సరిపెట్టుకోగలనులేండి. నువ్వు బిందువాసినివి. పురాణాల్లో బిందువాసిని గురించి విన్నాను. నీవు మహామాయువు. ఇంత చిన్న ఇరుకైన చోట ఎలా ఉండగలవో ఏమో. పర్వాలేదులేండి. అంటే మందులు పనిచేయడం లేదన్నమాట. మాకు అదే అనిపిస్తుంది డాక్టర్. ఈ వైద్యశాస్త్రం అంతా ఏమిటి డాక్టర్? మీరు కాస్త ఎక్కువగా మాట్లాడుతున్నారు, అందుకే మీ వ్యాధి తగ్గడం లేదు. మీ జనం అంతా నన్ను ఎప్పుడూ వాగిస్తుంటారుగా. అమృతం లాంటి మీ మాటలు వినాలని ఎవరికొండదు చెప్పండి. దానివలన మీకు ఇబ్బంది కలగడం వాస్తవమే. చూడండి, మీరు వెంటనే ఇల్లు మార్చండి. ఆయనకి వాతావరణం మార్పు చాలా అవసరం. నిరంతరం గాలి వెలుతురు వచ్చే ఇంట్లోకి మార్చండి. మంచిది, అలాగే చేస్తాం. ఇదిగో నరేన్. ఏమిటి ఠాగూర్? కాళీ పూజ రోజు ఎప్పుడు
దగ్గరలోనే ఉంది. పూజకు ఏర్పాట్లు చెయ్యవా? అవునవును, చెయ్యాలి. దాని గురించే ఆలోచిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నారని మీకు చెప్పలేదు. ఈసారి మీరు దక్షిణేశ్వరం వెళ్ళలేరు కదా. ఆ పూజ ఏర్పాట్లన్నీ నువ్వు ఇక్కడే చేయరాదా? అలాగే చేస్తాం. అలాగే చెయ్యి. చేద్దాం. సరేనండి. రాత్రి 2 వచ్చింది. పూజకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ధ్యానంలోంచి బయటికి రాకపోతే పూజ ఎవరు చేస్తారు? చూస్తుంటే ఈ రాత్రి ఠాకూర్ ధ్యానం ముగించినట్లు నాకు అనిపించట్లేదు. పూజ చేయాల్సిన సమయం మించిపోతుంది. మనం పూజా సమయం దాటనీయకూడదు. రండి, ఠాకూర్ సమక్షంలో మనమే పూజ చేద్దాం. లేవండి. ఎక్కడికి వెళుతున్నావు? పూజ చేయటానికా? ఇక్కడ సజీవ ఖాళీని వదిలి ప్రతిమ దగ్గరికి వెళుతున్నావా? సరే, ఈ పూజ నేను చేస్తాను. చెప్పండి, అందరూ నాతో కలిసి చెప్పండి. జయమా జయమా జై కాళీ, జయమా జయమా జై కాళీ. అమ్మా, ఈ పుష్పాంజలి స్వీకరించి నీ సంతానాన్ని ధన్యులు చేయమ్మా. ధన్యులు చేయి తల్లి, ధన్యులు చేయి. జయమా జయమా జయ జై కాళీమా, జయమా. చూడు చూడు ఏం జరుగుతోందో. ఏమైందమ్మా? ఏమిటమ్మా, ఏమైంది? ఠాకూర్ ఒకప్పుడు నాతో చెప్పారు, ఎప్పుడైతే ఆయన్ను కాళీమాతగా పూజించడం జరుగుతుందో అప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్లే సమయం ఆసన్నమవుతుందని. అమ్మా అమ్మా అమ్మా, ఇక్కడి కాశీపూర్ గృహంలో గాలి వెలుతురు బాగా వస్తున్నాయి. అక్కడ పాత ఇంట్లో చాలా ఇరుకుగా ఒక్కపోతగా ఉండేది. అవును కదూ? అవును. ఎందుకని ఇవాళ నీ కంఠం చాలా బరువుగా ఉంది? నువ్వు ఏడుస్తున్నావా? లేదు, ఇది తినండి. ఆగు, ఇక వద్దు. అక్కర్లేదు. గత కొన్ని రోజులుగా చాలా తక్కువగా తింటున్నారు మీరు. చూడు, ఏం జరుగుతున్నా నువ్వు విచారపడకూడదు. రక్త మాంసాలతో కూడిన ఈ అస్థిపంజరాన్ని ఎవ్వరూ శాశ్వతంగా ఉంచలేరు. అలా ఉంచాలనుకోవటం పిచ్చి. అలా మాట్లాడకండి, మాట్లాడకండి. నేను ఈ మాటలు వినలేను.
నువ్వు వినాలి శారద, అన్నీ వినాలి. మధ్యలో అసంపూర్ణంగా ఆగిపోయిన పనులన్నీ నువ్వు పూర్తి చేయాలి శారద, పూర్తి చేయాలి. కాదు కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. జనం చీకట్లో జీవిస్తున్నారు, వారికి దారి దొరకటం లేదు. వాళ్లకు ఎవరు దారి చూపిస్తారు శారద? ఈ శరీరంతో సన్యాసి సాధనలు ఎలా చెయ్యాలో చూపించాను. నువ్వు సంసారంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు ఎలా చెయ్యాలో చూపించాల్సి ఉంది శారద, చూపించాల్సి ఉంది. సంసార సాధనల? అవును శారద, సంసార సాధనలే. సంసారం పెద్ద ఆశ్రమం. సన్యాసులు ఎందరు ఉంటారు చెప్పు? సన్యాసికి ఈశ్వర లాభం పొందటం చాలా తేలిక. అతనికి ఏ బంధాలు ఉండవు. వాళ్ళు మనస్సును తేలికగా ఏకాగ్రం చేయగలరు శారద. ఆ మార్గం ఎలా తేలికో నేను చూపాను. ఈసారి సంసారంలో ఉంటూ 1000 పనులున్న భగవంతుణ్ణి ఎలా పూజించి మోక్షం పొందవచ్చో నువ్వు చూపాలి శారద. ఆ బాధ్యత నువ్వు స్వీకరించాలి శారద. అప్పుడే ఈ సంసారులందరూ విశ్వసించి రామకృష్ణుని ఆశయం నెరవేరుస్తారు శారద, రామకృష్ణుని ఆశయం నెరవేరుస్తారు. మీరు లేకుండా నేను జీవించలే. శివుడు లేకుండా పార్వతి జీవిస్తుందా చెప్పండి? నువ్వు నాతో జీవించటం ఏమిటి? నేను ఎప్పుడు నీలో జీవించే ఉంటాను శారద. అయితే ఇప్పటిదాకా మీరేం చెప్తున్నారు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు? నన్ను వదిలిపోనని చెప్పండి. మీరు తలుచుకుంటే మీ వ్యాధిని తగ్గించుకోగలరని నాకు తెలుసు. చెప్పండి, మీ వ్యాధిని నయం చేసుకుంటానని చెప్పండి. కోరికలన్నీ అమ్మకు అర్పణ చేసిన వాడికి ఇంకేమైనా కోరికలుంటాయా చెప్పు? చూడు, ఆమె ధర్మాలన్నీ ఆమె నిర్వర్తిస్తుంది. గోలక్, వెళదాన్రా. ఎక్కడికమ్మా? తారకేశ్వర్కు. ఠాకూర్కి నయం అయ్యే వరకు నేను ప్రాయోపవేశం చేస్తాను. ఏనుగు భూమిలోకి చొచ్చుకెళ్ళి ఔషధం తీసుకొద్దామని ప్రయత్నం చేస్తోంది. అర్థమైందా లేటో? ఏం జరుగుతుందో ఏమో, ఏం జరుగుతుందో. బాబా, మీకేం కాలేదుగా? బాబా, మీరు మీరు నేనింకా జీవించే ఉన్నాను. నువ్వు నన్ను విడుదల చేయకపోతే ఎలా ఈ దేహం చాలించగలను చెప్పు? నువ్వు మహామాయవి. నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది. నాకు ఎందుకు అడ్డుపట్టారు? నా మనస్సుని ఎందుకు ఏకాగ్రం చేయనీయలేదు మీరు? నేనా? అవును, మీరే. శారద దీక్షను భగ్నం చేసే శక్తి వేరెవ్వరికీ లేదు. నువ్వు అనవసరంగా నన్ను అంటున్నావు. నువ్వు మహామాయవి.
సృష్టి స్థితి లయలనే ఆట ఆడుతున్నావు. అది నువ్వు చూడటం లేదు. జయమా జయమా. ఈవేళ మీరు పూజ చేయరా అమ్మా? నేను పూజే చేస్తున్నాను. మీరు పాయసం వండుతున్నారు. ఇదే పూజ. రోజు నేను ఎవరిని ధ్యానిస్తున్నానో ఆమె పాయసం వండుతోంది. అమ్మ వస్తుంది.